ఈరోజు ఇవి ఉన్నాయి కదా, ఈ మార్కర్స్, వీటికి అన్రాప్ చేద్దాం ఎడిట్ మోడ్లో. ఓన్లీ ప్లేనే ఇచ్చాను కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని యూ ప్రెస్ చేసి అన్రాప్ కన్ఫర్మర్. ఇక్కడ యూవీ రెండర్ రిజల్ట్ని తీసేస్తే మనకి యూవీస్ కనిపిస్తాయి. ఇక్కడ స్కేల్ అప్లై చేద్దాం. కంట్రోల్ ఏ, స్కేల్ చేంజ్ అయింది కాబట్టి స్కేల్ అప్లై చేయకుండా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అన్నింటి యొక్క వాల్యూ సేమ్ ఉంది కదా, సేమ్ ఉంటే సరిపోతుంది, ప్రాబ్లం లేదు. లాస్ట్లో అప్లై చేసిన తర్వాత యాడ్ మోడిఫైయర్ అప్లై చేసిన తర్వాత ఈ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ని అప్లై చేస్తే సరిపోతుంది. వీటిని అన్రాప్ చేసేసాను ఎడిట్ మోడ్లో. తర్వాత ఈ రౌండ్స్ ఒకదాన్ని చేసుకుంటే మిగతావి కూడా అన్రాప్ అయిపోతాయి. అయితే ఈ కింద ఉన్న ఆఫ్ అవసరం లేదు, పైన ఉంటే సరిపోతుంది. డిలీట్ చేసేస్తున్నా. ఫేసెస్ని మాత్రం డిలీట్ చేయాలి, వర్సెస్ని డిలీట్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, వీటికి కూడా డిలీట్ అయిపోయి ఉంటాయి, ఎందుకంటే ఇవి లింక్డ్లో ఉన్నాయి కాబట్టి. లింక్డ్లో లేవా? సరే, లింక్ చేద్దాం. కంట్రోల్ ఎల్, లింక్ ఆబ్జెక్ట్ డాటా, హాయ్ ఇన్ఫో షార్ట్స్ లింక్ చేసేసాము. ఇప్పుడు ఎడిట్ మోడ్లో వీటిని సెలెక్ట్ చేసుకొని యూ ప్రెస్ చేసి అన్రాప్ కన్ఫర్మర్. యాంగిల్ చేద్దాం, అన్రాప్ యాంగిల్ బేస్డ్. ఓకే, ఏది చేసినా ఓకే. తర్వాత ఇంకేమి ఉన్నాయి, వీటిని చేసాం కదా, వీటిని కూడా చేసాం. ఇంకా ఇది ఎడిట్ మోడ్లో అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి, యూ అన్రాప్ కన్ఫర్మర్. తర్వాత ఇది కూడా అయిపోయింది, ఇది అవ్వలేదు. ఇక్కడ సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్లో యూవీ స్మూత్లో కీప్ బౌండరీస్ తీసేసి కీప్ కార్నర్స్ జంక్షన్స్ పెట్టుకోవాలి ఎడిట్ మోడ్లో. అయితే వీటన్నిటిని అప్లై చేసేద్దాం. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి అప్లై చేసేసాను అన్నిటిని. కింద ఉన్న ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేస్తున్నాను, కింది వైపు ఉన్న ఎడ్జ్ గ్రూప్ని. కంట్రోల్ ఈ, మార్క్ సి, యూ అన్రాప్ కన్ఫర్మర్. యాంగిల్ బేస్డ్ చేసుకోవచ్చు, సర్కిల్లో ఉంది కాబట్టి కన్ఫర్మర్ కూడా చేసుకోవచ్చు. కొంచెం డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కన్ఫర్మర్లో ఓకే. తర్వాత ఇది ఎడిట్ మోడ్లో కంట్రోల్ ఏ, ఇక్కడ కూడా అడ్వాన్స్డ్లో యూవీ స్మూత్ని చేంజ్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఈ కింద ఉన్న ఎడ్జ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని మార్క్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని యూవీ అన్రాప్ కన్ఫర్మర్. ఇప్పుడు ఇది ఎడిట్ మోడ్లో కనిపించని వైపు నుంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ సరే, దీన్ని ఇంతవరకు ఉంచేసి ఈ మిడిల్లో ఉన్న ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని మార్క్స్ లేదా ఒకసారి చూద్దాం, యూ అన్రాప్ కన్ఫర్మర్. ఇక్కడ ఎడ్జ్ రాలేదు. ఎడిట్ మోడ్లో ఇక్కడ ఒక ఎడ్జ్ గ్రూప్ని యాడ్ చేద్దాం, ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ గ్రూప్ని యాడ్ చేద్దాం. అయితే మనం మెటల్నే ఇస్తాం కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో అన్నిటి సెలెక్ట్ చేసుకొని యూ ప్రెస్ చేసి స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఐలాండ్ మార్జిన్
0.01 అన్‌ర్యాప్. మళ్ళొకసారి అన్‌ర్యాప్ చేద్దాం. స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ 0.002 అన్‌ర్యాప్. ప్యాక్ ఐలాండ్స్ లేదా యావరేజ్ ఐలాండ్స్. ఇక్కడ యూవీలోకి వెళ్ళి యావరేజ్ ఐలాండ్ స్కేల్స్, ప్యాక్ ఐలాండ్స్, ఇక్కడ మార్జిన్ ఓకే, ప్యాక్ అయ్యాయి. మెటాలిక్ కాబట్టి ఇలా చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడ సీమ్ అయ్యాయో కనిపించాలి అంటే స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ చేసినప్పుడు సీమ్స్ కనిపించవు. సీమ్స్ కనిపించాలి అంటే ఇక్కడ మళ్ళీ యూవీలోకి వెళ్ళి సీమ్స్ ఫ్రమ్ ఐలాండ్స్ని సెలెక్ట్ చేసుకొని చూడాలి. అప్పుడు రెడ్ కలర్లో సీమ్స్ కనిపిస్తాయి, ఎక్కడెక్కడ కట్ అయ్యాయో ఎడ్జెస్ అన్నీ కూడా. తర్వాత ఇది ఎడిట్ మోడ్లో అప్లై చేసేద్దాం వీటిని కూడా. అయితే ముందుగా సీమ్స్ చేద్దాం. సీమ్స్ కాకుండా ఇది ఆర్డర్లోనే అప్లై చేయాలి. కంట్రోల్ ఏ ఎడిట్ మోడ్లో ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేస్తున్నాను. రైట్ క్లిక్, మార్క్ సీమ్. ఇక్కడ కూడా షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే రిపీట్ అవుతుంది. డూప్లికేట్, ఇంతకుముందు చేసిన యాక్షన్ రిపీట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎడ్జ్లోకి వెళ్ళి ఎడ్జ్ సెలెక్ట్లోకి వెళ్ళి మిర్రర్ ఉంటుంది ఇక్కడ, మెష్ సెలెక్ట్. ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యూవీ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎం. అయితే 14 ఎడ్జెస్ మిర్రర్, 42 ఫెయిల్డ్. మిర్రర్ ఆప్షన్ అప్లై అవ్వలేదు ఇక్కడ, ఎందుకంటే అటువైపు ఇటువైపు సేమ్ లేవు కదా, దానివల్ల. మార్క్ సీమ్. మనం కలర్స్ యాడ్ చేయడానికి, యూవీలు అన్రాప్ చేయడానికి, చేయకపోవడానికి రిఫరెన్స్ చెప్తారా అక్క? మనము వీటికి టెక్స్చర్స్ యాడ్ చేస్తే వేరే సాఫ్ట్వేర్స్లోకి తీసుకెళ్ళినప్పుడు టెక్స్చర్స్ని అప్లై చేస్తే కలర్స్ అనేవి ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. అదే ఇక్కడ షేడర్స్ని మనం చేసామనుకోండి బ్లెండర్లో, అప్పుడు ఈ బ్లెండర్లో మాత్రమే మనకి షేడర్స్ అనేవి కనిపిస్తాయి, వేరే సాఫ్ట్వేర్స్కి తీసుకెళ్ళినప్పుడు అవి కనిపించవు. దానికోసమని యూవీ అన్రాపింగ్ చేసుకోవాలి. మొత్తం బ్లెండర్లోనే చేసేటైతే ప్రాబ్లం లేదు, షేడర్స్ సరిపోతాయి. కానీ వేరే వాటిలోకి కనీసం మీరు 3D వ్యూవర్లో ఉంటుంది కదా సిస్టంలో, ఆటోమేటిక్గా 3D వ్యూవర్లో చూడడానికైనా కూడా టెక్స్చర్స్ ఉండాలి. టెక్స్చర్స్ రావాలి అంటే యూవీ అన్రాపింగ్ అనేది చేసుకోవాలి. టెక్స్చర్స్ అంటే ఇమేజెస్ ద్వారా వాటికి కలర్స్ని వేయడం. సేమ్ సాఫ్ట్వేర్లోనే చేస్తే ఏం ప్రాబ్లం లేదు. వేరే వాటిలో కూడా మనం చూడాలనుకుంటే టెక్స్చర్స్ ఉండాలి. మళ్ళీ టెక్స్చర్స్ వల్ల కొంచెం ఎంబీ కూడా తగ్గుతుంది. అన్నిటికీ సీమ్ చేస్తాను. ఇవి ఇక్కడ కూడా కావాలి. ఈ హోల్కి ఇక్కడ చేశాను, తర్వాత ఈ హోల్కి కూడా ఇక్కడ చేసుకోవాలి. యూ ప్రెస్ చేసి అన్రాప్ కన్ఫర్మర్. అయితే ఇక్కడ ఒక దగ్గర కట్ చేయాలి. ఇది చూసారా ఇలా వచ్చింది, అది రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక దగ్గర కట్ చేసుకోవాలి.
నేను కనిపించని ప్లేసెస్లో మాత్రమే కట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఎక్కడ మార్క్స్ ఏం కట్ చేయాలో అర్థం కావడం లేదు. అంటే మార్క్ సీమ్ అనేది టెక్స్చర్ని బట్టి ఎక్కడెక్కడ కట్ చేయాలనేది మనము డిసైడ్ చేసుకోవాలి. అది చెప్తాను నేను. ఒకటి ఎగ్జాంపుల్ ఏమైనా చూపిస్తాను. ఎక్సెల్ డాట్లోనే ఒక ఇమేజ్ తీసుకొని చూపిస్తా. అది కూడా ఒక లైవ్లో చేసి చెప్తాను. ఏ ప్లేస్లో కట్ చేశాను? ఇక్కడ కట్ చేశాను కదా. మళ్ళీ అన్నిటి సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్రాప్ కన్ఫర్మర్. అయితే ఇక్కడ చూసారా, ఎక్కడో మిస్ అయింది. యాంగిల్ బేస్డ్ చూద్దాం. యాంగిల్ బేస్డ్ ఓకే, కానీ ఇక్కడ మార్జిన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. 0.1 సరిపోయింది. అన్నిటికీ యూవీ అన్రాప్ అయిపోయింది. ఒకసారి అన్నిటిని సెలెక్ట్ చేసుకొని చూద్దాం. ట్యాబ్. ఎక్కడన్నా గజిబిజిగా కనిపిస్తే అది అన్రాప్ అవునట్టు. ఓకే, అన్నిటిని అన్రాప్ చేసేసాను. అయితే మన సబ్స్క్రైబర్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ అడిగారు, ఎన్గోన్స్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా ఉంటాయి అనేది, ఎలా చూడాలి అని. అది చెప్తాను. ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది ఫేస్, ఇది ఒక ఫేస్ ఉంది దీనికి. దీని డీటెయిల్స్ పెడతాను ఇక్కడ. మరి వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ ఉన్నారో లేదో తెలియదు ఇక్కడ లైవ్లో. స్టాటిస్టిక్స్ ఇది ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని ఫేసెస్, ఎన్ని వర్డ్సెస్, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. టెక్స్ట్ దీనికి ఇది ఫేస్, సింగిల్ ఫేస్. ఇది ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఓన్లీ 1 ఫేస్. ఎడ్జెస్ వచ్చేసి 4 ఎడ్జులు, వర్డ్సెస్ 4 వర్డ్సెస్. 4 వర్డ్సెస్తో క్రియేట్ అయ్యే ఫేస్ని క్వాడ్ అంటారు. అదే 3 వర్డ్సెస్తోని క్రియేట్ అయిన ఫేస్ని ట్రై అంటారు. అలా కాకుండా ఇక్కడ ఒక వర్టెక్స్ని యాడ్ చేస్తున్నా, సబ్ డివైడ్. ఇది ఎన్గోన్. ఎందుకంటే 4 కంటే ఎక్కువ ఉన్నాయి వర్డ్సెస్, ఎడ్జెస్ కూడా 4 కంటే ఎక్కువ ఉన్న వాటిని ఎన్గోన్ అంటారు. అయితే ఎన్గోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసాను, దీన్ని సబ్ డివైడ్ చేద్దాం. దీన్ని నేను అక్కడక్కడ తీసేస్తున్నా. అయితే మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఫేస్ మోడ్లోనే ఇక్కడ ఫేస్లోకి వెళ్ళి, ఫేస్ కాదు సెలెక్ట్లోకి వెళ్ళి, సెలెక్ట్ బై ట్రైట్ ఉంది కదా, దీంట్లో ఇది సెలెక్ట్ బై ట్రైట్, ఫేసెస్ బై సైడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మెనూ వస్తుంది. ఈ మెనూలో నంబర్ ఆఫ్ వర్డ్సెస్, 4 వర్డ్సెస్కి ఈక్వల్గా ఉన్న వాటిని చూపించు అని అర్థం. ఈక్వల్ టు అంటే ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకుని, లెస్ దాన్ అంటే 4 కంటే తక్కువగా ఉన్న ఫేసెస్ని చూపించమని దాన్ని అడగడం. ఏవి లేవు ట్రైస్. గ్రేటర్ దాన్, ఈ 4 కంటే ఎక్కువ ఉన్న ఫేసెస్ని చూపించమని మనం అడిగితే అది చూపిస్తుంది. చూసారా,
ఎన్గోన్స్ ఎక్కడెక్కడైతే ఎన్గోన్స్ ఉంటాయో అక్కడక్కడ సెలెక్ట్ అయ్యి కనిపిస్తాయి. ఆ ఫేసెస్ సెలెక్ట్ అయ్యి కనిపిస్తాయి. గ్రేటర్ దాన్, నాట్ ఈక్వల్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ అన్నా గ్రేటర్ దాన్ అన్నా మనకి ఎన్గోన్స్ అనేవి కనిపిస్తాయి. మనం మార్క్ సీమ్ కోసం కట్ పెడతాం. అక్కడ మనం కలర్ యాడ్ చేస్తే ఏమైనా తేడా వస్తుందా? అంటే నార్మల్ షేడర్ వేస్తే కట్ చేసినా ఏం కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, రైట్ క్లిక్ చేసి మార్క్ సీమ్ చేస్తా. దీన్ని కంట్రోల్ మార్క్ సీమ్, మెటీరియల్ ప్రివ్యూ, ఒక మెటీరియల్ యాడ్ చేస్తున్నాను, కలర్ చేంజ్ చేస్తున్నా. ఏం చేంజ్ కనిపించదు, కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మార్క్ సీమ్ సేమ్ కలర్ ఉంటుంది కాబట్టి దీనికి అన్రాప్ చేయాల్సిన అవసరం లేదు. మార్క్ సీమ్ పెట్టినా ఏం చేసినా యూ ప్రెస్ చేసి అన్రాప్ చేద్దాం. అన్రాప్ అయింది. ఎలాంటి చేంజ్ అనేది కనిపించదు. అది టెక్స్చర్స్ వేసినప్పుడు మాత్రమే, అంటే డిజైన్ కానీ ఏమైనా వేసినప్పుడు అప్పుడు మనకి కనిపిస్తుంది అది డిఫరెన్స్ అనేది. నార్మల్ సాలిడ్ కలర్కి ఏం అవసరం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు యూస్ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాచ్లో కంప్లీట్ అయిపోయింది ఇది. రేపు మనం నేను టెక్స్చర్స్ యాడ్ చేస్తాను దీనికి. కొత్తగా చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి రేపు లైవ్లో కలుద్దాం. ఓకే, ఇన్ఫో షార్ట్స్. డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, రేపు లైవ్లో చెప్తాను.